అందరికీ నమస్కారం. ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తి విషయం మీకు అర్థమవుతుంది. మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే, దరిద్రం అనేదే లేకుండా ఉండాలంటే, ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏంటంటే రోలు, రోకలి. ఎందుకంటే రోలు అనేది పార్వతీదేవి స్వరూపం, రోకలి అనేది పరమేశ్వర స్వరూపం అని జ్యోతిష్య శాస్త్రాల్లో చెప్పారు. ఏ ఇంట్లో అయితే రోలు, రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది. అయితే రోలు, రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు విడివిడిగా ఉంచవద్దు. రోలు, రోకలి ఎప్పుడూ కలిసే ఉండాలి. శివపార్వతులు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఒక ఇంట్లో శుభకార్యక్రమం కోసం పసుపు రోలులో దంచితే అతి తొందరలోనే ఇంకా శుభకార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంతటి శక్తి రోలు, రోకలికి ఉంటుంది. అలాగే రోలు మీద కూర్చోవడం లాంటి పనులు చేయరాదు. తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చేట. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో చేటలు కనిపించడం లేదు. కానీ చేట అనేది లక్ష్మీ స్వరూపము. ఏ ఇంట్లో అయితే చేట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే చేట విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అదేంటంటే చేట ఇంట్లో తిరిగేసి పెట్టకూడదు. చేటను బోర్లించి పెట్టకూడదు. చేటను బోర్లించి పెడితే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా బియ్యం చెరిగే చేటను ఎప్పుడు బోర్లించి పెట్టకండి, అంటే ఎప్పుడు తిరిగేసి పెట్టకూడదు. అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది. ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మితే అంటే ఊడిస్తే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడ్చినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది. చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురుని దక్షిణం వైపు పెట్టుకోండి. చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది. లేదా ఈశాన్యం గోడకు తప్ప ఏ గోడకైనా సరే చీపురుని పడుకోపెట్టి ఉంచండి. చీపురుని నుంచో పెట్టకండి. ఈశాన్యం గోడకు తప్ప ఎక్కడైనా పడుకోపెట్టి ఉంచండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఏదైనా శుభకార్యక్రమం ఇంట్లో జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువగా చీపురు చూడకూడదు. శుభకార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చీపురు మీద పడితే దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి. వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి. బంగారం, వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారంలో కొనండి. పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి. చీపురు ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపురుని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు. మంచం కింద చీపురు పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు, వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బాంబూ ట్రీని పెట్టుకోండి. ఆ బాంబూ ట్రీ హాల్లో ఏర్పాటు చేసుకోవాలి. బాంబూ ట్రీని కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధన కనక వస్తువాహన ప్రాప్తి కలుగుతాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే ఏనుగు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గుమ్మం పైభాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రులు అయ్యి ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారు. ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకుని ధనలాభం
ధనలాభాన్ని పొందండి. అలాగే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నా, ఆరోగ్యాలు బాగుండాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నా ఖచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో నెమలి ఈక ఒకటి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. హాల్లో అందరికీ కనిపించేలా నెమలి ఈకను పెట్టుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో బెడ్రూమ్లో మాత్రం పెట్టుకోకూడదు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే ఆక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఆక్వేరియం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండేవారికి ఒత్తిడి దూరమవుతుంది. మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి. హిందువులు దైవంగా భావించే తులసిని ప్రతిరోజు పూజించడం వల్ల ఆర్థికంగా బలోపేతమవుతారని వాస్తు పండితులు చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉంటుంది. తూర్పు దిశలో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే విండ్ చైమ్స్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటి నుంచి వచ్చే శబ్దం ఇంట్లో ఉన్న వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే వంటగదిలో ఉప్పు ఎప్పుడూ నిండుకోరాదు. ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది. మరోవైపు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. దీనితో పాటు ఇది వాస్తు దోషాలను, రాహుకేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది. కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది. అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు గురుగ్రహం యొక్క దోషం వస్తుంది. దాని కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి వంటగదిలో పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకండి. వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం. హిందూ మతంలో బియ్యం ఖచ్చితంగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగించబడుతుంది. శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షింతలు అని పిలుస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించినది. వంటగదిలో బియ్యం అయిపోతే అప్పుడు శుక్రగ్రహం యొక్క దోషం వస్తుంది. దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఈ పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లో తూర్పు వైపున మట్టి కుండ లేదా తొట్టి ఏర్పాటు చేసుకుని అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి. ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద, ఆనందం వెలువరిస్తాయి. గోడపై గడియారం చేసే టిక్ టిక్ చప్పుడు చాలామందికి నచ్చదు. ఇంట్లో ఏ మూల నుంచి ఆ చప్పుడు వినిపించినా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇక ఫోన్ల వల్ల గోడ గడియారాల వాడకం చాలా ఇళ్లల్లో దాదాపుగా తగ్గిపోయింది. కానీ సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేసే గోడ గడియారం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి. ఇది మనకు సమయం విలువ గుర్తు చేయడంతో పాటే నెగిటివిటీని తొలగించడంలో సహాయపడుతుంది. ఇంట్లోని ప్రతి మూలలో సహజ సిద్ధమైన వెలుతురు ఉండటం మంచిది. దీంతో ఇల్లు అందంగా కనిపిస్తుంది. కానీ సహజమైన కాంతి ప్రతి మూలకు చేరకపోతే డిజైనర్ లైట్లను వివిధ రంగుల్లో, షేడ్లలో అమర్చండి. దీంతో ఇల్లు మంచి లుక్లో కనిపిస్తుంది. వెలుతురు లేని ఇళ్లకు
కళ ఉండదు. చీకటిని తరిమేసే కాంతి ఇల్లంతా ఉంటే శుభమే కదా. దీని ప్రభావం మెదడుపై తప్పకుండా ఉంటుంది. నల్లని గుర్రపు డెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఇది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుంది. చూసారు కదండి, ఐశ్వర్యం కోసం ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో అని. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.